వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ఆన్లైన్లో ప్రతిరోజు కొన్ని వేల ప్రోడక్ట్స్ అనేటివి మన ఇంటికి సంబంధించిన రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ చాలామందికి తెలియదు ఏ వస్తువు కొనుక్కుంటే ఎలా యూజ్ చేసుకోవాలి అని. కానీ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, నిజంగా మనం ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మరి ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే నేనైతే ఈరోజు మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, మర్చిపోకుండా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దాంతోపాటుగా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ మీకు వస్తాయి, అండ్ ఒకవేళ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వస్తే మనకు అమౌంట్ కట్ అవ్వకుండా మనం పే చేసిన అమౌంట్ మనకు రిటర్న్ వచ్చేటట్టుగా మరి ఆ ప్రోడక్ట్ని మనం ఎలా రిటర్న్ చేయాలి, ఎక్స్చేంజ్ చేయాలి అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియో మధ్యలో అయితే ఇస్తాను. దాంతోపాటుగా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. నా యూట్యూబ్ ఛానలే కాదు, మీరు ఎవరి యూట్యూబ్ ఛానల్స్ చూసి ఏ ప్రోడక్ట్ అయినా ఆర్డర్ చేసేటప్పుడు మోసపోకుండా మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ అనేటివి మీరు ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. నిజంగా ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్లో మనము మసాలాలు అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటన్నిటిని ప్లాస్టిక్ డబ్బాలలో కాకుండా ఇలాంటి బాటిల్స్ అయితే దొరుకుతాయి. చాలా డిఫరెంట్ ఉంటుంది. క్యాప్కే స్పూన్ అయితే ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి స్పూన్ కూడా సేవ్ ఉంటుంది, అండ్ ఇంకా మనకి లోపలికి గాలి కనుక పోదు కాబట్టి ఫుడ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది, పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. చూడండి, మనం ఆయిల్ కూడా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటాం, ఫుడ్ కవర్స్ లేకపోతే మార్కెట్ నుండి తీసుకొచ్చిన కవర్స్లలోనే మనం వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవడమా లేదా డైరెక్ట్ అట్లనే పెట్టడమా చేస్తూ ఉంటాం. నిజం చెప్పండి, అలా చేయడం వల్ల మన హెల్త్ ఎంత ప్రాబ్లం అవుతుందో అది మీకు తెలియదు. సో సేఫ్టీ కోసం మనం ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మంచి కాస్ట్లీ బాక్సెస్ కనుక తీసుకుంటే అది మనకి లైఫ్ టైం కూడా మంచిగా ఉంటుంది, మన హెల్త్ కూడా పాడవ్వకుండా అయితే ఉంటుంది. మరి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలాంటి బాక్సెస్ సెట్ కనుక తీసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకి క్యాప్కి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇలా లాక్ చేసేసుకొని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దీంట్లోనే క్లీన్ చేసుకొని దీంట్లోనే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. ఇంకా క్యాప్ ఓపెనర్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ ఓపెనర్స్ అయితే మీకైతే ఇప్పటివరకు అయితే నేనైతే చూపించాను కదా. సో ఈ క్యాప్ ఓపెనర్ ఏంటంటే మనకి పైన వచ్చేసి హ్యాండిల్ గ్రీన్ కలర్ అయితే ఉంది. సో ఇది మనం పెద్ద క్యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, చిన్న క్యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సైజును పట్టేసి మనం ఇదైతే అడ్జస్ట్ చేసుకొని క్యాప్స్ అనేటివి ఓపెన్ చేసుకోవడానికి అయితే ఈ ఓపెనర్ అయితే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అయితే మార్కెట్లోకి అయితే కొత్తవి చాలానే వచ్చాయి. నేను ప్రతిసారి మీకు ఒక్కొక్క వెజిటేబుల్ కట్టర్ అయితే మీకు నా ఛానల్లో అయితే ప్రతి ఒక్క వీడియోలో చూపించకపోయినా అప్పుడప్పుడు వీడియోస్లో అయితే మీకు డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అయితే చూపిస్తున్నాను కదా. ఇది చూడండి, మనం కొబ్బరి తురుముతూ ఉంటాం కదా ఇంట్లో ఎక్కువగా. సో అలాంటిదే, కానీ మనకి ఇది స్టాండ్ మోడల్లో అయితే ఉంటుంది. జస్ట్ మనకి అటు ఇటు పెట్టేసుకున్నాక మనకి కావాల్సిన సైజెస్లో వెజిటేబుల్స్ అయితే ఇట్లా నీట్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్లా క్లీన్ చేసేసుకొని రీయూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఎక్కువగా లెమన్ తినేవాళ్ళు లెమన్ ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే ఈ కటర్ పెట్టేసామనుకోండి, ఈక్వల్ సైజెస్లో మనము లెమన్ కట్ చేసుకోవచ్చు. ఓన్లీ లెమనే కాకుండా మనకు టమాటో ఉంటుంది కదా, టమాటో కూడా మనం చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ కానీ, పొటాటో కానీ, ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సన్న పీసెస్గా ఈక్వల్ సైజెస్ పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే సో ఈ కటర్ అనేది నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. మీకు కూడా నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంటుంది, ఎక్కువ ప్రైస్ అయితే ఏముండదు, మనం కొనేంతనే ఉంటుంది. ఇంకా సోఫా కవర్స్ విషయానికి వస్తే ఇప్పుడైతే మార్కెట్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న డిఫరెంట్ సోఫా కవర్స్ అయితే ఆన్లైన్లో చాలానే వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది, అండ్ డిజైన్స్తో పాటు క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా చూడండి, ఇలా వేసినప్పుడు మనకి స్మూత్నెస్ అనేది తెలుస్తుంది. నార్మల్గా అనుకోండి మనం ఇట్లా ముడేయడమా, ఇంకా క్లిప్పులు పెట్టడమా, లేదనుకోండి సోఫా కిందికి తోసేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. ఇదైతే అలాంటి అవసరం అయితే లేదు, మనకి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు కంప్లీట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ డిజైన్స్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి కదా. ఇంకా ఈ ఎల్ఈడి లైట్ అయితే చూడండి, చూడడానికి ఒక ఫ్లవర్ మోడల్లో అయితే ఉంది.
అండ్ ఇంకా మనం ఫిట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. నాకు ఇది ఒక డౌట్ అయితే వచ్చింది. ఇలా ఫిట్ చేసిన తర్వాత ఫ్యాన్ తిరిగేటప్పుడు లూజ్ అయిపోయి కింద పడిపోతుంది కదా అని నేను అనుకున్నా. సో అస్సలు కానే కాదు. ఇది ఫిట్ చేసిన తర్వాత మనకి చూడండి, మనకి సైడ్కి అనేది 6 ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. ఫ్యాన్ వేసినప్పుడు లోపల ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది, బయట అయితే తిరగలేదు. నేను బయట కూడా తిరుగుతుందేమో అనుకున్నాను. సో మంచిగా అనిపించింది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, సోప్ బాక్స్ విషయానికి వచ్చేస్తే చాలా డిఫరెంట్ సోప్ బాక్సెస్ అనేటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మనకి ఇట్లా బటర్ఫ్లై లెక్క ఉంది క్యాప్ దగ్గర. సోప్ అనేది ఇట్లా పైన అయితే పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా సోప్కి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, అది మనకి కింద ఒక స్పాంజ్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ అనేది స్పాంజ్ పైన పడుతుంది. దానివల్ల కూడా మనకి యూస్ అయితే ఉంటుంది. అక్కడ సోప్ అంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మనం వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు. వేరే లిక్విడ్స్ అన్నీ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకోండి, చిన్న కిడ్స్ అంటే 1 ఇయర్ లోపు 2 ఇయర్స్ లోపు కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆడుకోవడానికి అయితే ఇలాంటి ప్లే గ్రౌండ్ అయితే, చిన్న ప్లే గ్రౌండ్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ప్రతిరోజు మనం పిల్లల్ని ప్లే గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళలేము కదా. సో ఇంట్లోనే ఇలా మనం ప్లే గ్రౌండ్ పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళైతే ఈజీగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అలా ఉండడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది, ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది కదా. సో మీ ఇంట్లో కూడా కిడ్స్ ఉన్నారనుకోండి, ఇంకా పర్చేస్ చేయండి. ఇంకా మనం వాష్ బేసిన్ దగ్గర కానీ, బాత్రూంలో కానీ, కార్నర్స్కి మనకి ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా కిచెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర పెట్టుకుంటే ఫేస్ వాష్ కానీ, ఫేస్ లిక్విడ్స్ కానీ, ఇంకా బ్రషెస్, పేస్ట్ ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసుకొని అయితే ఈజీగా పెట్టేసుకొని మొత్తం క్లీన్గా అయితే ఉంచేసుకోవచ్చు. వాటర్ ఏమైనా పడ్డా కానీ ఎక్స్ట్రా అది మనకి వాష్ బేసిన్లోకి అయితే పడిపోతుంది. ఇంకా బాత్రూంలో కార్నర్కి కూడా ఇలాంటి బాక్స్ అయితే పెట్టేసుకోవచ్చు. దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్ ఉంటాయి. నెక్స్ట్ గార్లిక్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ మనం చిన్నగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ గ్రైండర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో పైన క్యాప్ వస్తుంది, కింద రబ్బర్ కూడా ఉంటుంది, మన గ్రిప్పింగ్ కోసం అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది. సో గార్లిక్ వేసేసి పైన క్యాప్ పెట్టేసి పైనుంచే మనం దంచేది ఉంటుంది కదా స్టిక్, ఇదైతే పైనుంచి ఇలా పెట్టేసామనుకోండి, మనకు బయట పడట్లేదు. చూడండి, నార్మల్గా అయితే బయట పడిపోతూ ఉంటుంది కదా. సో నాకైతే ఇదైతే సూపర్గా అనిపించింది, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు అయితే నేను ఇప్పుడైతే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి. మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు మనీ 1 రూపీ కూడా వేస్ట్ అవ్వకుండా ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఏం లేదండి, మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, నచ్చిన వెంటనే యూట్యూబ్లో మీరు స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. మీకు లింక్ తీసుకున్నాక ఫాలో అవ్వాలనిపిస్తే ఫాలో అవ్వండి, లేదు అన్ఫాలో అవ్వాలనిపిస్తే అన్ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఏంటంటే మీరు యూట్యూబ్లో తీసిన స్క్రీన్ షాట్ నాకు డిస్క్రిప్షన్లో సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత నేను మీకైతే ఆ లింక్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను. ఒకవేళ మీకు ఆ రోజున ఆ లింక్ ఇవ్వకపోయినా కానీ నెక్స్ట్ డే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకున్నారనుకోండి, మీరు 1 రూపీ కూడా లాస్ అవ్వకుండా అయితే మీరు ఆన్లైన్లో అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మీరు యూట్యూబ్లో చూసినా చూడకపోయినా ఒరిజినల్గా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ రివ్యూస్ అయితే ఉంటారు. కస్టమర్ ఒపీనియన్ కోసం మనకు ఒరిజినల్ రివ్యూస్ ఇస్తారు అక్కడ. అంటే 5 స్టార్ 4 స్టార్ ఉండాలి. దాంతోపాటుగా ఒరిజినల్ పిక్స్ కూడా వాళ్ళు అప్లోడ్ అయితే చేస్తారు. వాటిని కూడా చెక్ చేసుకోండి. యూట్యూబ్లో చూసిన ప్రోడక్ట్ అండ్ అక్కడ మనము ఆన్లైన్లో చూసిన ప్రోడక్ట్ సేమ్ ఉందా లేదా 1కి 2 సార్లు అబ్జర్వ్ చేసుకోండి. చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మీరు అక్కడ వాళ్ళు పెట్టిన పిక్స్ చూసి మీరు అప్పుడు తీసుకోవాలనుకుంటే 4 స్టార్ 5 స్టార్ చెక్ చేయండి. దాంతోపాటుగా మీరు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చూడండి. దాంతోపాటుగా క్యాష్ ఆన్ డెలివరీ కూడా చూడండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే మాత్రం 1కి 2 సార్లు డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనిపించింది అనుకోండి, అప్పుడు మాత్రం ఈ ఓన్ డిసిషన్ పైననే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి. మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.